సో నీవు వెచ్చగానే చల్లగానే ఉండక నులువెచ్చగా ఉన్నావు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. సో ఒక సందర్భంలో చెప్తున్నాడు, ఏ చెట్టుకి ఆ పండ్లు కాస్తున్నాయి, మామిడి చెట్టుకి మామిడి పండ్లు కాస్తున్నాయి, జామ చెట్టుకి జామకాయలు కాస్తున్నాయి. ఒక చెట్టుకు అయితే పులుపు కాయలైనా ఉంటాయి, తీపి కాయలైనా ఉంటాయి. లేకపోతే ఒక బావిలో అయితే తీయటి నీరైనా ఉంటుంది, లేకపోతే ఉప్పు నీరైనా ఉంటుంది, లేకపోతే చేదు నీరైనా ఉంటుంది. కానీ రెండూ ఉండవు. కానీ మనిషి మాత్రం అలా ఉండట్లేదు. సగం ఉప్పుగా ఉంటున్నాడు, సగము ఉప్పుగా ఉంటున్నాడు, సగము తీయగా ఉంటున్నాడు, సగము పులుపులాగా ఉంటున్నాడు, సగం చేదులాగా ఉంటున్నాడు. సో ఇలా ఉండద్దు అని అంటున్నాడు దేవుడు. సగం వెచ్చగా ఉంటున్నాడు, సగము చల్లగా ఉంటున్నాడు, అంటే నునువెచ్చగా ఉంటున్నాడు అని అంటున్నాడు. సో చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఈరోజు ఏమి మాట్లాడబోతున్నాడో చూద్దాము. సో 1 యోహాను 3:1 మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనలను ఎరగదు, మళ్ళీ ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. సో మనందరము దేవుడి పిల్లలం. సో ఒకవైపు దేవుడి పిల్లలని చెప్పుకుంటూనే ఇంకోవైపు అపవాది క్రియలు నడుస్తున్నాయి. సో దేవుడి పిల్లలు ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. కానీ ఎలా ఉంటున్నాము? సో అపవిత్రంగా ఉంటున్నాము, అపరిశుద్ధంగా ఉంటున్నాము. ఒకవైపు మందిరానికి వెళ్తూనే ఇంకోవైపు ఈ లోక సహవాసాన్ని చేస్తున్నాము. ఒకవైపు ఆత్మలో ఎదగాలని కోరుకుంటూనే ఒకవైపు ఈ లోకంలో పడిపోతున్నాము. సో ఈ లోకంలో పడిపోవద్దు. మనం ఎప్పుడైనా దేవుడిలో పడిపోవాలి, దేవుడి విధంగా నడవాలి. సో అందుకే ఆత్మలో ఎదగాలి అని నేను చాలా సందర్భాల్లో ప్రార్థించడం జరిగింది. మీ అందరి గురించి కూడా ఆత్మలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి. ఎన్ని కష్టాలు వచ్చినా గుర్తుపెట్టుకోండి, అల్టిమేట్గా ఎన్ని కష్టాలు రాని, ఎన్ని బాధలు రాని, ఎన్ని ఇరుకులు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ఎంత లేమి రాని, ఎన్ని బాధలు రాని, ఎంత సంతోషం రాని, ఎన్ని ఆస్తులు రాని, మన ఫస్ట్ ప్రియారిటీ ఏది ఉండాలంటే మనము ఆస్తిలో ఎదగడం కాదు, ఆత్మీయంగా ఎదగాలని ప్రియారిటీ ఉండాలి. ఎప్పుడైనా కూడా ఆత్మలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ఆరాధనలో, స్తుతిలో. ఇది మన అల్టిమేట్ గోల్ ఉండాలి ఎప్పుడైనా కూడా, తుది శ్వాస వరకు. మిగిలినన్నీ కూడా తర్వాత అవి వస్తాయి, వచ్చే టైంకి వస్తాయి, పోయే టైంకి పోతాయి. వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు. కానీ మనందరం కూడా ఈ ఆత్మలో ఎదిగినప్పుడు దేవుడి పిల్లలం అనిపించుకుంటాము. శరీరంలో ఎదగకూడదు ఎప్పుడైనా కూడా. శరీర క్రియలు, ఆత్మక్రియలు వేరు. ఒకవైపు మనం ఆత్మీయులను చెప్పుకుంటూనే శరీర క్రియల్లో పడిపోతున్నాము. ఎంతోమందిని చూస్తున్నాను. మందిరానికి వెళ్ళడం, బైబిల్ చదువుకోవడం, ప్రార్థించడము, ఆరాధించడం, స్తుతించడం, మళ్ళీ పాత జీవితాన్ని పాటించడము, ఇతరుల సాంప్రదాయాలు, ఇతరుల ఆచారాలను ఆచరించడం, ఇవన్నీ తగినవు కాదు మనకు. దేవుడి పిల్లలు అంటే వీ నీడ్ టు స్ట్రిక్ట్. మనం దేవుడి విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలండి. మనము రిస్ట్రిక్టర్ పెట్టుకోవాలి దేవుడి విషయంలో. వద్దు, నేను ఇది చేయొద్దు, నా తండ్రికి నచ్చదు. వద్దు, ఇది మాట్లాడద్దు, నా తండ్రికి నచ్చదు. వద్దు, ఇది చూడొద్దు, నా తండ్రికి నచ్చదు. వద్దు, ఈ చేతులతో ఈ పాపం చేయొద్దు, ఈ కళ్ళతో ఈ పాపం చేయొద్దు, ఈ కాళ్ళతో ఈ పాపం చేయొద్దు, నా తండ్రికి నచ్చదు. సో దేవుని పిల్లలము అలా దేవుడికి నచ్చినట్టుగా మనం బ్రతకాలి. సో మనం మనుషులను సాటిస్ఫై చేయొద్దు ఎప్పుడైనా కూడా, దేవుణ్ణే సాటిస్ఫై చేయాలి. సో దేవుణ్ణి సాటిస్ఫై చేస్తున్నప్పుడు మనుషుల నుంచి మన తిరస్కారం వస్తుంది, రిజెక్షన్ వస్తుంది, మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. పర్లేదు, కానీ దేవుణ్ణే సాటిస్ఫై చేయాలి ఎప్పుడైనా కూడా మనము. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. చూసారా, ఇప్పుడు మనందరము దేవుడి పిల్లలమై ఉన్నాము. కానీ మన లోపలికి అపవాది క్రియలు ఉండడము ముఖ్యమా? కాదు కదా. ఆ డ్రగ్స్ తీసుకోవడం, ఆ వ్యభిచారం వేయడం, లేకపోతే ఆల్కహాల్ తాగడం, సిగరెట్ స్మోకింగ్ చేయడం, లేకపోతే అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా మనకు తగ్గినవు కానే కాదు. మనం దేవుడి పిల్లము. సో దేవుడికి అవమానం వస్తుంది, దేవుడికి చెడ్డ పేరు వస్తుంది. మన నడిచే నడవడిక వల్ల, మన ప్రవర్తన వల్ల దేవుడికి మహిమ పెరగాలి, కానీ ఆయనను కించపరచద్దు. అందుకే నా నామము అన్యజనులలో మీ వల్ల దూషించబడుతుందని అంటాడు దేవుడు వాక్యము ద్వారా. నా నామాన్ని అన్యజనుల వల్ల నీ వల్ల దూషించబడుతుంది అని అంటాడు దేవుడు. సో అలా ఉండకూడదు. అపవాది క్రియలు మన లోపల ఏమున్నా కూడా తీసేసుకోవాలి. సో మనం ఎప్పుడు కూడా దేవుడి పిల్లలమన్నట్టు మన డిసిప్లిన్ అలాగే ఉండాలి, మన టైం పంచువాలిటీ అలా ఉండాలి, మన యొక్క ప్యాషన్ కావచ్చు, మన ఇంట్రెస్ట్ కావచ్చు, మన నడక కావచ్చు, నడవడిక కావచ్చు, మన స్వభావము, మన లక్షణాలన్నీ కూడా దేవుడి పిల్లలాగానే ఉండాలి. మనం ఇంకా ఏమై ఉందమో ఇది ఇంకా ప్రత్యక్షపరచలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. సో మనందరం కూడా ఆయనను పోలి ఉండి నడవాలి, ఆయన పోలిక చొప్పున నడవాలి. సో వీ నీడ్ టు ట్రాన్స్ఫర్ అవర్ సెల్ఫ్. సో కాసేపు దేవులాగా ఉంటున్నాం, కాసేపు అపవాదిలాగా ఉంటున్నాం.
కాసేపేమో ఆత్మీయ క్రియలు, కాసేపేమో శరీర క్రియలు, కాసేపేమో ఆత్మీయ సహవాసం, కానీ కాసేపేమో శరీర సహవాసం, కాసేపేమో విశ్వాసులతో సహవాసం, కాసేపేమో అవిశ్వాసులతో జోడు. సో ఇవన్నీ మనకు తగినది కాదు. సో ఆత్మీయంగా ఉండాలి మన అందరము కూడా. శరీర క్రియలను జయించాలి. సో శరీర క్రియలలో పడిపోవద్దు. సో ఇవన్నీ కూడా దేవుడు మనకు ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఇప్పుడు చెట్టు చూడండి, అయితే పుల్లటి మామిడి పండ్లు వస్తాయి, లేకపోతే తీయటి మామిడి పండ్లన్నీ వస్తాయి. ఒకటే చెట్టుకు ఒక కాయ తీయగా ఒక కాయ పులుపు ఉండదు, అసాధ్యం అది. కానీ మనిషి మాత్రం అలా ఉండట్లేదు. కాసేపు తీపిగా ఉంటున్నాడు, కాసేపు పులుపుగా ఉంటున్నాడు, కాసేపు చల్లగా ఉంటున్నాడు, కాసేపు వెచ్చగా ఉంటున్నాడు, కాసేపు ఈ పడవ మీద ప్రయాణం చేస్తున్నాడు, కాసేపు ఆ పడవ మీద ప్రయాణం చేస్తున్నాడు, కాసేపు చీకట్లో నడుస్తున్నాడు, మళ్ళీ చర్చికొచ్చి వెలుగులో నడుస్తున్నాడు, కాసేపు ఆత్మీయురాలుగా ఉంటున్నాము, కాసేపు అన్యుల్లాగా బ్రతుకుతున్నాము. సో ఇదంతా కూడా దేవుడికి ఇష్టం ఉండదు. సో మనందరం కూడా దేవుణ్ణి పోలి ఉండి నడవాలి. ఎప్పుడైనా కూడా ఒకటే గోల్ పెట్టుకోవాలి. వీ నీడ్ టు బికమ్ ఏ లైక్ జీసస్ క్రైస్ట్. ఆయన స్వరూపంలాగా మారాలి. టైం పట్టొచ్చు, 5 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు, అయినా కూడా మనము ప్రాక్టీస్ చేయాలి. సో 1 యోహాను 3:3 ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని నా ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. సో మన దేవుడు పవిత్రుడు, అందుకే మన అందరినీ కూడా పవిత్రంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. సగం పవిత్రత, సగం అపవిత్రత, సగం పరిశుద్ధత, సగం అపరిశుద్ధత, సగము నీతి, సగం అవినీతి. సో ఇలా 50-50గా ఉండొద్దు, 50-50గా ఉండొద్దు. అందుకే మన లోపాలు మనకు తెలియదు. నిజంగా చెప్తున్నా, మన లోపాలను మనం తీసేసుకునే శక్తి మనకు లేదండి. ఆ ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీ, మన పైన శరీరాన్ని కడుక్కునే శక్తి మనకుంది. షాంపూ పెట్టో లేకపోతే సబ్బు పెట్టో మన పై శరీరాన్ని, మన పై రూపాన్ని కడుక్కునే శక్తి ఉంది, కానీ మన లోపల రూపాన్ని మాత్రం కడుక్కునే శక్తి మనకు లేదు. అందుకే మనకు ఎన్ని తప్పులు చేస్తున్నామో, ఎన్ని పొరపాట్లు, ఎన్ని దోషాలు, ఎన్ని పాపాలు దేవుడికి విరోధంగా చేస్తున్నామో మనకు తెలియదు. కాబట్టి నువ్వు దేవుణ్ణి అడగాలి, అయ్యా నీకు విరోధంగా ఏదున్నా కూడా నా శరీరంలో తీసివేయి ప్రభు అని ప్రార్థించాలి. ఎందుకంటే అపవాది ఆల్రెడీ విత్తనాలు విత్తాడు మన మనసులో, మన ఆలోచనలో, మన తలంపులలో, మన శరీరంలో, మన గృహంలో అన్ని విత్తనాలు విత్తాడు. చెడు విత్తనాలు అన్ని విత్తాడు. వాటన్నిటిని తీసివేయాలి, అన్నిటిని పారదోలాలి. సో ఇప్పుడు ఆయన పవిత్రుడైన కనుక మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు? పవిత్రుడుగా చేసుకొనుచున్నాడు. సో మనందరం అపవిత్రత నుంచి విడుదల పొందుకోవాలి. సో అంటే ఒకటే ఉండాలి, కంప్లీట్గా మనము ట్రాన్స్ఫర్మేషన్ అయిపోవాలి. సో నునువెచ్చని జీవితం, రెండు నాలికల మనిషిలాగా ఎప్పుడు ఉండొద్దండి. అయిందని చెప్పాలి, కాకపోతే కాదని చెప్పాలి, ఉంటే ఉన్నదని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. ఇంతకు మించి ఏది వచ్చినా కూడా అది దుష్టు నుంచి వచ్చినట్టే అని బైబిల్ చెప్తుంది. సో అందుకే 2 నాలుకల మనిషి ఉండద్దు, 2 నాలుకలు ఉండకూడదు మనిషికి, ముందు ఒకలాగా వెనుకాల ఒకలాగా. సో ఇవన్నీ అపవిత్రత కార్యాలు. అవినీతి పరులు అంటారండి. ఇప్పుడు ఒకడు తప్పు చేశాడు, వాళ్ళని తిట్టామనుకోండి, నువ్వు నీతిమంతుడు అవుతావు. సో నువ్వు ముందేమో పొగిడి వెనకాల తిట్టావనుకో, అది అవినీతి పరుడవు అవుతావు, అపరిశుద్ధుడవు అవుతావు, అపవిత్రుడవు అవుతావు. అలాంటి 2 నాలుకలు ఉండకూడదు. ముందటేమో మెత్తగా మాట్లాడుతున్నావు, ముందటేమో ప్రేమ చూపిస్తున్నావు, వెనకాలేమో ద్వేషాన్ని చూపిస్తున్నావు. సో నువ్వు అవినీతి పరుడవు అవుతావు, అపవిత్రుడవు అవుతావు. సో అదే ద్వేషాన్ని నువ్వు ముందటనే చూపించు. సో అప్పుడు నీకు నీతిమంతుడుగా కనపడతావు. సో అలా మనము కాపాడుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని. సో పవిత్రుడుగా మనల్ని చేసుకుంటున్నాడు. పాపము చేయువాడు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, అజ్ఞాతిక్రమమే పాపము. సో పాపం వాళ్ళను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. చూసారా, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, అజ్ఞాతిక్రమమే పాపము. సో అంటే దేవుడికి విరుద్ధంగా బ్రతకడమే పాపము, వాక్యానికి విరుద్ధంగా బ్రతకడమే పాపము. కాబట్టి పాపములను తీసివేయుటకై ఆయనే ప్రత్యక్షమైనని మీకు తెలియను. చూసారా, ఆయన ప్రత్యక్షమైంది ఎందుకు? పాపాలను తీసివేయడానికి, మన దోషాలను తీసివేయడానికి. అంటే పాపాన్ని తీసేసే శక్తి మనకు ఉందా అండి? లేదు. దోషాలను తీసేసే శక్తి మనకుందా అండి? లేదు. తప్పులను పొరపాట్లను తీసేసే శక్తి మనకుందా? లేదు. మన పొరపాట్లను మనల్ని మనం మార్చుకునే శక్తి మనకుందా అండి? లేదు. సో మనల్ని మనం మార్చుకునే శక్తి లేదు. మన తప్పులను, పొరపాట్లను, పాపాలను మార్చుకునే శక్తి మనకు లేదు. సో ఆయన ప్రత్యక్షమయ్యాడు మనందరి కోసము. ఆయన యందు పాపం ఏమీ లేదు. సో ఆయన యందు పాపం ఏమీ లేదు కాబట్టి మన లోపల కూడా పాపము ఉండకూడదు. ఒకవైపు మందిరానికి వెళ్తూనే పాపం చేస్తున్నాం, ఒకవైపు బైబిల్ చదువుకుంటూనే పాపం చేస్తున్నాం, ఒకవైపు బైబిల్ చదువుకుంటూనే బోధిస్తూనే
ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాము. ఆజ్ఞాతిక్రమమే పాపము. సో అందుకే మనల్ని మార్చే శక్తి మనకు లేనేలేదు. అందుకే మనం సబ్మిట్ కావాల్సిందే, దేవుణ్ణి అడగాల్సిందే, పశ్చాత్తాప పడాల్సిందే, ఈ నునువెచ్చని జీవితం తీసివేయాల్సిందే. ఎందుకంటే మన నేచర్ పాడైపోయింది, కరెక్ట్ అయిపోయింది. మన నేచర్ అంతా బై డిఫాల్ట్ నేచర్ చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న మోసాలు, చిన్న చిన్న అపవిత్రత. సో ఏమవుతుందిలే అని మనము నేచర్ మొత్తం మారిపోయింది. సో అలా మార్చుకోవద్దు. బై డిఫాల్ట్ అయిపోయింది నేచర్లో. ఆ బ్లడ్ ఎలాగే అయిందో, ఆ నేచర్లో వాటర్ ఎలా ఉందో మన బాడీలో, అలాగే ఇవన్నీ కూడా శరీర క్రియలు కూడా నేచర్ అయిపోయింది మన బాడీకి. సో పాపం ఏమీ లేదు ఆయన యందు. సో ఆయన యందు పాపం ఏమీ లేదు కాబట్టి మనం కూడా పాపం లేకుండా బ్రతకాలి. ఇంతకుముందు ఏం చెప్పాడు? పవిత్రంగా అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? పాపం లేకుండా ఉండాలంటున్నాడు. సో ఇవన్నీ కూడా మనల్ని నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఏది నన్ను పవిత్రపరుస్తుంది, ఏది నన్ను అపవిత్రపరుస్తుంది అని ఐడెంటిఫై చేయాలి. చాలా డేంజర్ అండి. ఒక మనిషి గురించి వెనకాల లేనప్పుడు మనము ఉట్టి పుణ్యానికి ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. చాలా డేంజర్, అది మంచిది కాదు. ఒక దైవజనుడి గురించి మాట్లాడడం, ఒక విశ్వాసి గురించి మాట్లాడడం మంచిది కానే కాదు. ఒక మనిషి లేనప్పుడు మూడో పర్సన్ గురించి మాట్లాడద్దు, అది చాలా మంచిది కాదు అది. సో దానివల్ల మనం ఎన్నో బ్లెస్సింగ్స్ని బ్లాక్ చేసుకుంటాము. సో అన్నీ దేవుడికి వదిలేసేయాలి. మనం తెలియకుండానే నేచర్ అయిపోయింది. మూడో మనిషి లేనప్పుడు నాలుగో మనిషి దగ్గర, నాలుగో మనిషి లేనప్పుడు ఐదో మనిషి దగ్గర ఇవన్నీ మాట్లాడడం, నిందలు వేయడం, అబద్ధాలు చెప్పడం, ఆ ఇంటి విషయాలు ఈ ఇంటి విషయాలు ఆ ఇంట్లో చెప్పడం, ఇవన్నీ కూడా తగినవి కాదు. క్రైస్తవులకు తగినది కాదు. అవన్నీ అన్యులు చేసే ఆచారాలు, అవన్నీ అన్యులు చేసే పద్ధతి. గాసిప్స్ అన్నీ కూడా అపవాది నుంచి. అపవాది అంటే ఎవడు? కొండెగాడు అంటే ఇద్దరి మధ్య గొడవలు పుట్టించేవాడు, అండ్ ఒకరింట్లో విషయాలు ఇంకోరి విషయాల్లో చెప్పేవాడు అపవాది మనుషులు వాళ్ళు. సో పాపం ఏమీ లేదు. సో స్ట్రిక్ట్గా ఉండాలి, మనం ఆత్మీయంగా ఉండాలి. ఎంతసేపు మన మనసు, ఆరాటం, ఆలోచన, మన కళ్ళు అన్నీ కూడా దేవుడి మీద లగ్నం అయిపోవాలి. ఈ లోకం డిస్టర్బ్ చేస్తుంది, మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. వాళ్ళు మాట్లాడిల్లు నీ గురించి, వీళ్ళు మాట్లాడిల్లు వాళ్ళ గురించి, నువ్వు కూడా మాట్లాడు అని డిస్టర్బ్ చేస్తుంటా అంటది. సో అట్లా రెండు వైపులుగా ఉండద్దు. సో వర్డ్ ఆఫ్ గాడ్ మీదనే మనం స్టిక్ అయి ఉండాలి, లోకం మీద స్టిక్ అయి ఉండకూడదు. సో దేవుడి యొక్క వాక్యమే మనకు ఆధారం చేసుకోవాలి, అదే మన పిల్లర్ని చేసుకోవాలి, అదే మన బ్యాక్ బోన్ లాగా చేసుకోవాలి, దేవుడి యొక్క వాక్యాన్ని సపోర్ట్ లాగా చేసుకోవాలి. అట్లా వాక్యం మీదనే వెళ్ళాలి, వాక్యానుసారంగానే ఉండాలి, కానీ లోకానుసారంగా ఉండకూడదు. సో ఆయన ప్రత్యక్షమైంది మన పాపాలను తీసివేయడానికి. చూసారండి, మనల్ని మనం మార్చుకునే శక్తి మాత్రం మనకు లేదు. దేవుణ్ణి అడగండి. ఇంకెన్ని తప్పులు ఉన్నాయో, ఎన్ని పాపాలు మన శరీరంలో ఉన్నాయో, ఎన్ని లోపాలు ఉన్నాయో వాటన్నిటిని తీసివేయమని అడగండి. సో దేవుడు చాలా సంతోషిస్తాడు. ఆయన యందు నిలిచిండు వాడు ఎవడును పాపము చేయడు, పాపం చేయవాడు ఎవడును ఆయనను చూడలేదు, ఎరగను లేదు. సో ఆయన యందు నిల్చున్న వాడు ఎవడు కూడా పాపం చేయడు. వాక్యం నిల్చుండడం, ఆయన యందు నిల్చుండము. సో ఆయనతో సావాసం చేసే వాళ్ళు ఎవరు కూడా నునువెచ్చనం. పాపం అంటే ఏంటిదండి? నునువెచ్చని జీవితం. ఇటు బైబిల్ చదువుకుంటున్నావు, తర్వాత మళ్ళీ పాపంలో పడిపోతున్నావు. నునువెచ్చని జీవితం. అదే నువ్వు ఆయన యందు నిల్చున్నావు అనుకో, ఆయనతో నిత్య సావాసం చేసావనుకో, పాపము చేయవు. అంటే ఇక నువ్వు ఆ నునువెచ్చని జీవితంలో బ్రతకవు. అయితే స్ట్రిక్ట్గా ఉంటావు, అయితే దేవుడి వైపు అన్న ఉంటావు, లేకపోతే పాపం వైపు అన్న ఉంటావు. నువ్వు ఆయనతో సావాసం చేసినప్పుడు దేవుడి వైపే ఉంటావు, కానీ పాపం వైపు ఉండవు. సావాసం చేయకపోతేనే అది సగం దేవుడు అంటావు, సగం పాపం అంటాము. సో పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడలేదు, ఎరుగను లేదు. సో చూసారా, పాపం చేసావా, అయితే నువ్వు దేవుడు ఎవరో తెలియదని అంటున్నాడు. సో అందుకే నునువెచ్చని జీవితం వల్ల ఇప్పుడు అర్థమవుతుందండి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో. సో ఎన్ని క్రియలు. ఇప్పుడు యేసు ప్రభు వారు నునువెచ్చని జీవితం ఏమి ఎవరి గురించి అయినా నెగిటివ్గా మాట్లాడాడండి యేసు ప్రభు వారు? ఒక్కసారి మీరు బైబిల్ మొత్తము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూక్ సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలలో యేసు ప్రభు వారు ఉంటాడు. సో ఆయనని హింసించారు, కానీ మళ్ళీ ఆయన వెనకాల కూడా ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడలేదు. కానీ ఆయన ముఖం మీదనే మాట్లాడిండు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దకాయలు, విశ్వాసులు, అలాగే శిష్యులు ఏమైనా తప్పు చేస్తే ముఖం మీదనే గద్దించాడు, ముఖం మీదనే కొప్పడ్డాడు, ముఖం మీదనే తిట్టాడు. కానీ మళ్ళీ వెనకాల వాళ్ళ గురించి చెడుగా ఆలోచించలేదు, చెడుగా మాట్లాడలేదు. ఆయన ఒక్కవైపే ఉన్నాడు, చల్లగా ఉన్నాడు, లేకపోతే వెచ్చగా ఉన్నాడు, కానీ నునువెచ్చగా ఉండలేదు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ముందట పొగిడి వెనకాల ఏమైనా తిట్టాడా? యేసు ప్రభు వారు తిట్టలేదు. అలా తిట్టుంటే నునువిచ్చిన జీవితాన్ని గడిపినట్టే, అలా తిట్టి ఉంటే 2 నాలుకేళ్ళ మనిషిలాగా బ్రతికినట్టే. సో అలా తిట్టలేదు ఆయనే. సో యూజ్ యువర్ టంగ్ ఫర్ పాజిటివిటీ ఓన్లీ. ఒకటే నాలుక నుంచి ఆశీర్వాదనం, ఒకే నాలుక నుంచి శాపనార్థనం. సో వద్దు, తగినది కాదు. ఇవి అన్నీ కూడా పాపాన్ని గురి చేస్తాయి.
use your tongue for only bless the people, not curse the people, even including your enemies, including your siblings, including your family members, including your other caste people also. సో ఎవరినైనా కూడా కర్స్ చేయకండి, ఏ రాజకీయ నాయకుడిని కావచ్చు. అది నువ్వు ఎవరిని కర్స్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, నీ నోటి నుంచి ఏమి బయటకు వస్తుంది అన్నది ఇంపార్టెంట్. అర్థమైందా అండి? ఒక 10 మంది ఉన్నారు, 10 మందిలో 9 మందిని మనము ఆశీర్వదించాము, ఒకరిని శపించినా కూడా మన నోరు ఏమైనట్టు? శాపనార్థమైనట్టు, శపించే నోరుగా మారినట్టు. సో అలా ఉండకూడదు. సో ఒక్కడి వల్ల మన నోరు పాడైపోతుంది. సో అంత ఇంపార్టెన్స్ ఉంటుందండి, మన నోటికి చాలా విలువ ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది మన నోటికి. ఇక్కడ ప్రార్థిస్తే లక్షల కోట్ల దూరంలో ఉన్న పరలోకంకి వినపడుతుంటుంది మన ప్రార్థన. ఇక్కడ ప్రార్థిస్తే పాతాళం, మన కాళ్ళ కింద ఉన్న పాతాళంలో ఉన్న పునాదులు కదులుతుంటాయి. ఇక్కడ ప్రార్థిస్తే అంత శక్తి ఉంటుంది మన నోటికి. ఏది పడితే అది మాట్లాడద్దు నోటితోటి, ఎలా పడితే అలా అబద్ధాలు. నాలుకైతే ఎలా పడితే అలా తిరుగుతుంది, ఎలా పడితే అలా మాట్లాడుతుంది. నరాలు లేని నాలిక, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే దేవుడు కంట్రోల్ చేస్తాడు. ఒకరోజు ప్రతి ఒక్క లెక్క మాట మనం అడగాల్సిందే, చెప్పాల్సిందే. సో అందుకే కంట్రోల్ ఎవ్రీథింగ్. మన పంచేంద్రియాలను కంట్రోల్ చేసి మనం బ్రతకాలి ఎప్పుడైనా కూడా. ఇది ఇరుకు ద్వారము, చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నా. ఎవరి జోలి పోకుండా, ఎవరి వార్త పోకుండా, అండ్ లోక విషయాలు పట్టించుకోకుండా, లోకాన్ని పట్టించుకోకుండా నువ్వు దేవుడితో ప్రార్థించి వాక్యం చదువుకొని చూడండి, ఎంత మనస్సు ప్రశాంతంగా ఉంటుంది తెలుసా, ఎంత హాయిగా ఉంటుంది తెలుసా. లోకంలో అంతా కూడా చెడే ఉంది, లోకంలో అంతా కూడా కీడే ఉంది, అసూయను ఉంది, గర్వం ఉంది, కోపం ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది, ఓర్వలేనితనం ఉంది. లోకం అంతా కూడా ఇలాంటి లోకంతో గడిపినప్పుడు నువ్వు కూడా అలాగే తయారైపోతావు. లోకంలో అంతా కూడా పాలిటిక్స్ ఉన్నాయి, లోకంలో అంతా కూడా నెగిటివిటీ ఉంది. సో ఇలాంటి లోకంతో నువ్వు మింగిలైనప్పుడు నువ్వు కూడా అలాగే తయారైపోతావు. అదే నువ్వు అవన్నీ లోకాన్ని పక్క పెట్టేసాయి, సునామీ రాని, భూకంపం రాని, యుద్ధాలు రాని, కరువులు రాని, నీ రూమ్లో నువ్వు వెళ్ళి ప్రార్థించుకో, బైబిల్ చదువుకో, ఆరాధించుకో, స్తుతించుకో చాలు. ఇటువైపు ఈ ఎడమ చేవు లోకం వైపు పెట్టకు, ఎడమ చెవు కుడి చెవు అంతా దేవుడి వైపుకే పెట్టుకో. అప్పుడు నీకు ఎంత మనశ్శాంతి ఉంటుంది తెలుసా, ఎంత ప్రశాంతత ఉంటుంది తెలుసా. అందుకే లోక వార్తలు ఎప్పుడు వినకండి అని దేవుడు యేసు ప్రభు వారు చెప్పాడు. వాటిని విని మీరు జడియకండి అని చెప్పాడు. వాళ్ళని విని మీరు ప్రాబ్లంలో పడకండి అంటాడు, భయపడతారు మీరు అని అంటాడు. సో అందుకే టర్న్ యువర్ హార్ట్ టువర్డ్స్ టు ది గాడ్ 100% దేవుడి వైపుకే రాని, యుద్ధం రాని, దేవుడి వైపుకే నువ్వు మోకరించాల్సిందే. నీకు కరువు రాని, కాటకాలు రాని, అన్యాయాలు రాని, లోకంలో ఇంక ఏదన్నా చెడు వార్తలు రాని, నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపులు ఇవన్నీ కూడా దేవుడి వైపుకే ఉండాలి. డు నాట్ డిస్టర్బ్. సో లేకపోతే పాపంలో పడిపోతాం లోకం వైపు చూసినప్పుడు. చిన్నపిల్లలారా, చూసారా, చిన్నపిల్లలారా అంటున్నాడు మనందరినీ కూడా. ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. చూసారా, ఎవరిని మనల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడే ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. చూసారా, ఇంతకుముందు ఏమన్నాడు? పరిశుద్ధుడు అన్నాడు. సో ఆయన పరిశుద్ధుడు కనుక మిమ్మల్ని పరిశుద్ధుడు అంటున్నాడు. ఒక దగ్గరేమో పవిత్రుడు అంటున్నాడు, ఒక దగ్గరేమో పరిశుద్ధుడు అంటున్నాడు, ఒక దగ్గరేమో నీతిపరుడు అంటున్నారు. సో వీళ్ళని నీతిపరులు అంటారా అండి? ఇప్పుడు ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడే వాళ్ళని నీతిమంతులు అంటారా? అస్సలు అన్నారు. ముందట తీపిగా ఉండి వెనకాల చెదుగా ఉండే వాళ్ళని ఏమంటారు? అవినీతిపరులు అంటారు. సో అందుకే ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. వస్తాడు అపవాది, మోసపరచడానికి వస్తాడు. ఎవరో ఒక రూపంలో, తల్లి రూపంలో, చెల్లి రూపంలో, అక్క రూపంలో, భార్య రూపంలో, భర్త రూపంలో, పిల్లల రూపంలో మనల్ని ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి వస్తుంటా అంటాడు. లేకపోతే వేరే వాళ్ళ రూపంలో వస్తుంటా అంటాడు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడే. సో నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడే. అందుకే మనము నీతిమంతుడిగా ఉండాలంటే నేను ఒకటి చెప్పాను, ఎవరు తప్పు చేసినా కూడా, భార్య చేసిన, భర్త చేసిన, తల్లి చేసిన, తండ్రి చేసిన, మనము అదే నీతిగా ఉండాలి. అంటే మన పిల్లలు కదా అని పోనీలే అనకూడదు, వేరే వాళ్ళ పిల్లలు కదా అని ఎక్కువగా మనం ఖండించకూడదు. మన పిల్లలు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా మన కుటుంబంలో కూడా మనం ఖండించాల్సిందే. అది నీతి అంటారు, అది ధర్మము అంటారు. సో మన పిల్లల కోసం మనం అవినీతి పరులు కావద్దు, మన కుటుంబ సభ్యుల కోసం అవినీతి పరులు కావద్దు. ఎందుకంటే తర్వాత నువ్వు బుజ్జగించుకో, పిల్లలు తప్పు చేస్తే కోప్పడు, తర్వాత బుజ్జగించుకో, అది వేరు. కానీ సమర్థించద్దు. నీతే ఎప్పటికైనా, అవినీతే, న్యాయమే ఎప్పటికైనా, అన్యాయమే, అక్రమమే ఎప్పటికైనా, మోసమే, మంచి ఎప్పటికైనా మంచే అండి, చెడు ఎప్పటికైనా చెడే.
అందుకే దేన్ని కూడా మనము ఎంటర్టైన్ చేయకూడదు, నెగిటివ్ని ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయకూడదు. అది ఎవ్వరు చేసినా కూడా, నేనైతే ఎవరు తప్పు చేసినా కూడా నేను ఖండిస్తాను. అది తర్వాత వాళ్ళు ఏమన్నా అనుకోని, కానీ ఖండించకుండా వాళ్ళ కోసము నేను అవినీతిపరుడుగా మారలేను అని అంటాను నేను. సో అందుకే నీతి జరిగించు ప్రతివాడు కూడా దేవుడు మంతుడే. సగం నీతి సగం అవినీతిగా ఉండకూడదు. సో ఈ 2 నాలుకల మనుషులు, నునువెచ్చని జీవితం జీవించే వాళ్ళు ఎప్పుడు కూడా నీతిమంతులుగా తీర్పు తీర్చబడరు. నునువెచ్చని జీవితం జీవించే వాళ్ళు ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడరు, పవిత్రులుగా తీర్చిదిద్దబడరు. సో వాళ్ళందరూ కూడా అన్యాస్తుల కింద పడిపోతారు, అక్రమాలు చేసే వాళ్ళ కింద పడిపోతారు. సో అందుకే ఒకవైపే ఉండాలి, మనం దేవుడి వైపే ఉండాలి, ఆత్మీయం వైపే ఉండాలి, శరీర క్రియల వైపు ఉండకూడదు. ఇంకా ప్యూరిఫై చేసుకోవాలి. దేవుడు సంఘాలకు అందరికీ చెప్తున్నాడు, లోకం మొత్తానికి చెప్తున్నాడు, అందరూ నునువెచ్చని జీవితమే జీవిస్తున్నారు, సంఘానికి వచ్చే వాళ్ళు దైవజనులు కావచ్చు. నాకు ఈ వార్నింగ్ వచ్చినప్పటి నుంచి ఐ స్టార్టెడ్ మై 40 days ఫాస్టింగ్. సో ఇంకా నా లోపల ఇంకా ఏమైనా లోకం ఉందా, ఇంకా నా లోపల ఇంకా ఏమైనా దేవుడికి తెలియంది ఏదైనా ఉందా, దాచుకుందా? సో ఈ 40 days లోపల ఇంకా ప్యూరిఫై కావాలి. సో కంప్లీట్ వీ షుడ్ బికమ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ గాడ్. అర్థమవుతుందండి? మనం కంప్లీట్గా దేవుడి యొక్క సొత్తు కావాలి, దేవుడి యొక్క ఆస్తి కావాలి. అది ఎప్పుడు సగం లోకంలో కలిసినప్పుడు, సగం దేవుళ్ళలో కలిసినప్పుడు కాదు. అలా కాదు. నువ్వు నా సొత్తు అన్నాడు. సొత్తు అంటే యు ఆర్ కంప్లీట్లీ మైండ్, నువ్వు నా సొత్తువి అంటే నాకు కంప్లీట్గా నువ్వే కావాలి అని అంటాడు దేవుడు. సగము లోకము, సగము నేను, సగము ఆశ, లోకాశలు, సగము నా మీద ఆశ. ఇది కాదు అంటున్నాడు. ఐ నీడ్ కంప్లీట్లీ యూ అంటున్నాడు దేవుడు అదే కోరుకుంటాడండి. మనం ఆయన సొత్తు అంటే, నువ్వు నా సొత్తు అని ఎందుకన్నాడు? కంప్లీట్గా నువ్వు నాకు కావాల్సిందే. నాట్ 50%, నాట్ ఈవెన్ 99.99%. కంప్లీట్గా నీ మైండ్, నీ హార్ట్, నీ థాట్స్, నీ సోలు, నీ యొక్క క్రియలు అన్నీ కూడా నాలాగా ఉండాలని అంటాడు దేవుడు. సో అందుకే పిలుచుకున్నాడు మనందరినీ. ఆయన ఉట్టి పుణ్యానికి అనలేదు నీవు నా సొత్తు అని. నీ సొత్తు అని మనం ఏమంటాము? కంప్లీట్గా 100% ఇట్ ఈస్ బిలాంగ్స్ టు అస్ ఓన్లీ. మనకు ఒక ప్రాపర్టీ ఉంది, అది మనం పేరు మీద రిజిస్ట్రేషన్ అయితేనే అది నా సొత్తు అంటాము. వేరే వాళ్ళ పేరు మీద ఉన్న రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీని నా సొత్తు అనగలుగుతామా? అనలేము. సో 50% రిజిస్ట్రేషన్ అయింది, సో 50% ఇంకొకరి పేరు మీద ఉంది ఆ ప్రాపర్టీ, 50% ఇంకొకరి పేరు మీద ఉంది, అది 100% మన సొత్తు అనగలుగుతామా? సో 50% కూడా నా సొత్తు అనగలగము. సో ఎప్పుడైతే 100% మనకు ఆక్యుపెన్సీ వస్తుందో అది అప్పుడే మన సొత్తు అంటాము. సో కంప్లీట్గా హ్యాండ్ ఓవర్లో మనకు ఎప్పుడు వస్తుందో కంప్లీట్గా మనము సొత్తు అంటాము. అలాగే దేవుడు కూడా నువ్వు నా సొత్తు అన్నది ఎందుకు? కంప్లీట్గా నువ్వు ఆయన హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళాలి. నువ్వు నా వాడవి, నువ్వు నా దానవి, కంప్లీట్గా నువ్వు నాకు ఉండాలి అని అంటాడు. సగం అపవాది క్రియలు, సగము అన్యుడి క్రియలు, సగం క్రైస్తవుడి క్రియలు, సగం దేవుడి పిల్లల క్రియలు. సో ఇదొద్దు, ఈ విచిత్రమైన ప్రవర్తన వద్దు అని అంటాడు దేవుడు. అపవిత్రత ఇదంతా కూడా, అపరిశుద్ధత అంతా కూడా, అవినీతి అంతా కూడా. అందుకే ఆయన నీతిమంతుడే ఉన్నట్టు నీతిని జరిగించేవాడు ప్రతివాడు నువ్వు నీతిమంతుడే. సో నువ్వు నీతిగా ఉన్నావా, నువ్వు దేవుడి స్నేహితుడవు. పరిశుద్ధంగా ఉన్నావా, దేవుడి స్నేహితుడవు. పవిత్రంగా ఉన్నావా, దేవుడి స్నేహితుడవు. సో కాబట్టి వీ నీడ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్. అందరూ అనగండి నేను దేవుని సొత్తును అనండి అందరూ కూడా. ఎస్, వీఆర్ బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ. వీఆర్ నాట్ బిలాంగ్స్ టు వరల్డ్లీ పీపుల్. వీఆర్ నాట్ బిలాంగ్స్ టు వరల్డ్లీ పీపుల్ ఆర్ అన్గాడ్లీ పీపుల్. మనం ఈ లోక సంబంధులం కాదు, దేవుడి సంబంధులం. వీఆర్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు అవర్ గాడ్ ఓన్లీ. సో సునామీ వచ్చినా, భూకంపం వచ్చినా, స్పెండ్ టైం విత్ యువర్ గాడ్ ఓన్లీ. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తువు. ఆయన నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఎవరు కొనుక్కున్నారు చెప్పండి? రక్తం పెట్టి ఎవరు కొనుక్కున్నారు? విలువ పెట్టి ఎవరు కొనుక్కున్నారు మనల్ని? సో మన మనస్సు, ఆలోచన ఎవరి మీద ఉండాలి? మన శరీరం ఎవరికి ఏకమై ఉండాలి? సో మనం ఎవరికి సొత్తు ఉండాలి? ఎవరికి బానిసగా ఉండాలి? ఇప్పుడు మనము ఒక ఉద్యోగం చేస్తున్నాము, మనకు జీతం ఇచ్చేటోళ్ళకు మనం బానిసగా ఉంటాము. కానీ ఆయన మనకు జీవితాన్ని ఇచ్చాడు, మనం ఇంకా ఆయనకి ఎంతగా బానిసగా ఉండాలి? ఆయన మనకు రక్తాన్ని పెట్టి కొన్నాడు, ఇంకెంత బానిసగా ఉండాలి? సో అందుకే నేను దేవుడిని సొత్తును, నేను దేవుడి పిల్లను, రోషం కలిగి బ్రతకాలి. వద్దు నాకు ఈ శరీరం వద్దు, ఈ 2 నాలుకలు వద్దు, నాకు 2 తలంపులు వద్దు, నాకు లోకం వద్దు, నాకు దేవుడే కావాలి, నాకు నరకం వద్దు, పరలోకమే కావాలి, నాకు ఈ అన్య క్రియలు, అన్య ఆచారాలు, అన్య సాంప్రదాయాలు వద్దు, నాకు దేవుడే నా సాంప్రదాయం, దేవుడే నా ఆచారము. నేను కంప్లీట్గా బిలాంగ్స్ టు మై గాడ్ ఓన్లీ.
ఇప్పుడు వివాహం జరిగిన స్త్రీ కంప్లీట్గా వాళ్ళ పెంచిన తల్లిదండ్రులను, అన్నదమ్ములను, ఊరిని అన్నీ వదిలేసి భర్త దగ్గరికి ఎలా వస్తుంది? కంప్లీట్గా అన్నీ వదిలేసి భర్త దగ్గరికి ఎలా వస్తుంది? అలాగే కంప్లీట్గా వదిలేసి మన దేవుడి దగ్గరికి మనం రావాలండి. దేవుడి దగ్గరికి రావాలి, కంప్లీట్గా వదిలేయాలి. ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వెన్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. నేను లోకాన్ని వదిలేశాను, ఫ్రెండ్స్ని వదిలేశాను, రిలేటివ్స్ని వదిలేశాను, అన్నీ వదిలేసాను. ఐఎమ్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ బికాజ్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఫేక్, జీసస్ ఈజ్ ద రియల్. రిమెంబర్, నువ్వు దేనైతే ఇష్టపడుతున్నావో ఈ లోకంలో అదంతా ఫేక్. ఒకరోజు గతించిపోతుంది. దాని గురించి నువ్వు నునువెచ్చని జీవితం జీవించకు. జీసస్ ఈజ్ ద రియల్, జీసస్ ఈజ్ ద ట్రూ. అతనే యేసు ప్రభు వారే నిలిచి ఉండేది సదాకాలము, యుగముల వరకు నిలిచి ఉండేది ఆయన మాత్రమే. ఎవరు కాదు, ఎవరు నిల్చుండరు. అందరూ కొంత దూరం వరకే వస్తారు. సో స్టార్ట్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్. హ్యావ్ గ్రేట్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్, విత్ యువర్ ఫాదర్. ఈజ్ అవర్ గాడ్. సో స్పెండ్ మోర్ టైమ్ విత్ యువర్ ఫాదర్ అండ్ గాడ్. యూ విల్ బీ హ్యాపీ. ఎందుకు? నేను ఇందుకోసమే కదా నిన్ను రక్తం పెట్టి కొనుక్కున్నది అనుకుంటాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవుడితో ఎక్కువ సాహసం చేస్తావో, ఎక్కువగా ఇష్టపడతావో, అప్పుడు అంటాడు, ఎస్, నా రక్తము వృధా కాలేదు, నా ప్రాణత్యాగము వృధా కాలేదు నీ పట్ల అంటాడు, నీ కుటుంబం పట్ల అంటాడు. సో చాలామంది ఆత్మీయ జీవితం లేదు. నేను బయటికి వెళ్ళి ప్రేయర్లు చేస్తున్నాను, ఆత్మీయ జీవితం లేదు. 20-30 సంవత్సరాల నుంచి నమ్ముకుంటున్నారు, కానీ మాటలలో ఆత్మీయత లేదు. సో అంత పద్ధతులు, ఆచారాలు అన్నీ కూడా అన్యుల్లాగానే. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే గొడవలు, కొట్లాటలు. మళ్ళీ బైబిల్ చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద మందిరాలకు వెళ్తున్నారు, ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఆత్మీయ సాహసం లేదు. సో అంత నునువెచ్చని జీవితము. ఇదా నేను రక్తం పెట్టి కొన్న మనుషులు, వీళ్ళనా నేను రక్తం పెట్టి కొనుక్కున్నదని దేవుడు పశ్చాత్తాపడతాడు. సో అలా ఉండకూడదు. నీ పట్ల దేవుడు సంతోషించాలి, నీ పట్ల దేవుడు ఆనందించాలి. నిన్ను చూసి దేవుడు, ఎస్, నేను రక్తం పెట్టి కొన్న కరెక్ట్ పర్సన్ వీడు నా సొత్తు అనాలి, ఈమె నా సొత్తు అనాలి. అంతగా మనం ఉండాలి. నేను చెప్తున్నా కదా, ఈ వరల్డ్ ఈజ్ ఎ ఫేక్ వరల్డ్. ఎప్పుడైనా కూడా టెంప్టింగ్ లాగా ఉంటుంది ఈ వరల్డ్. ఎప్పుడు కూడా టెంప్టింగ్ వరల్డ్. ఇదంతా కూడా టెంప్టింగ్ వరల్డ్. ఫేక్ అట్రాక్టివ్గా ఉంటుంది, అట్రాక్షన్తో ఉంటుంది. సో టెంప్టింగ్గా ఉంటుంది, అట్రాక్షన్, ఫేక్ వరల్డ్. బట్ జీసస్ ఈజ్ ద ట్రూత్, ఈజ్ ద రియల్. మొదటివాడు ఆయన్నే, కడపటివాడు ఆయన్నే. ఉండువాడు కూడా ఆయన్నే. అన్నీ గతించిపోతాయి, జీసస్ గతించిపోడు. సో అందుకే ఇప్పటి నుంచే స్టార్ట్ లవింగ్ యువర్ గాడ్ హార్ట్ఫుల్గా ప్రేమించండి దేవుణ్ణి. అందరికీ చెప్పు, లోకం మొత్తం వద్దు, ఈ లోకాన్ని వదిలేద్దాము, ఈ లోకాన్ని డిస్కనెక్ట్ అయిపోయి దేవుడితో గడుపుదాం. సో నీకు జాబ్ కావాలా, ఆయన చూసుకుంటాడు. ప్రమోషన్ కావాలా, చూసుకుంటాడు. గృహం కావాలా, చూసుకుంటాడు. ఆయనతో గడిపే వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన లోడ్ చేయడు. అలా లోడ్ చేయడానికి మాత్రం నువ్వు గడపద్దు, గుర్తుపెట్టుకోండి. ప్యూర్ లవ్, జెన్యూన్ రిలేషన్ జీసస్తో ఉండాలి. ఆయన మనందరం ఆయన సొత్తులము. సో కంప్లీట్ వీఆర్ బిలాంగ్స్ టు గాడ్ 100%, నాట్ ఈవెన్ 99.999%. 100% వీఆర్ బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ. దేవుడికి మనము 100% ఇవ్వాలి, 100% అటెన్షన్ ఇవ్వాలి, 100% లవ్ ఇవ్వాలి. సో ఇటు అటు ఉండకూడదు, సగం లోకం సగం దేవుడు వద్దు, కంప్లీట్గా ఇటు వచ్చేసాలి. అపవాది మొదటి నుండి పాపము చేయించుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. సో వెళ్తున్నాము, మందిరానికి వెళ్తున్నాము, హల్లెలూయా అంటున్నాము, స్తోత్రం అంటున్నాము, బైబిల్ చదువుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము. మళ్ళీ అపవాది చేత శోధించబడి అపవాది చేత పాపము చేపించబడుతున్నాము. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుడి కుమారుడు ప్రత్యక్షమాయను. సో దేవుడు వచ్చింది ఎందుకు? అపవాది క్రియలను లయపరచడానికి. కానీ మళ్ళీ మనం అంటించుకుంటున్నాం అపవాదిని, మరి పిలిచి మరి అంటించుకుంటున్నాం. నేను చూసాను నా కళ్ళారా. సండే మార్నింగ్ చర్చ్కి వెళ్తున్నారు, ఈవినింగ్ ఏమో ఆ యొక్క రెస్టారెంట్ బార్స్లకు వెళ్తున్నారు, చర్చ్ బార్స్కి వెళ్తున్నారు. సండే మార్నింగ్ చర్చ్, ఈవినింగ్ కాగానే సండే నైట్ పార్టీ, సిట్టింగ్. ఆ నునువెచ్చని జీవితం అంటే పొద్దునేమో దేవుడి పిల్లడివి, సాయంత్రం కాగానే అపవాది పిల్లలాగా మారిపోతున్నావు. సో పొద్దునేమో చర్చ్కి వెళ్తున్నావు, ఈవినింగ్ సండే మ్యాట్నీ షో ఆర్ ఈవినింగ్ ఫస్ట్ షో, సెకండ్ షో అపవాది క్రియలు, మార్నింగ్ ఏమో దేవుడి క్రియలు. సో మార్నింగ్ ఏమో అదే నోటితో స్తుతిస్తున్నావు, మళ్ళీ ఈవినింగ్ మందు తాగి భార్యను తిడుతున్నావు, కొడుతున్నావు, సిగరెట్ తాగుతున్నావు. ఏంటి నునువెచ్చని జీవితం? వేర్ ఈజ్ గోయింగ్ రాంగ్? ఇది వద్దు నాకు అంటాడు దేవుడు. ఇలాంటి వాళ్ళన నేను రక్తం పెట్టి కొనుక్కున్నది, ఇలాంటి వాళ్ళన నీవు నా సొత్తు అన్నది.
సో అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. సో అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుడు కుమారుడు ప్రత్యక్షమయ్యాను. సో లయమయ్యాయి కానీ మనమే అంటించుకుంటున్నాము. చాలామంది ఎంతమంది లేరండి, మందిరానికి వెళ్తూ మళ్ళీ డ్రగ్స్ తీసుకోవడం, మందిరానికి వెళ్ళి ఆల్కహాల్ తీసుకోవడం, మందిరానికి వెళ్ళి అపవిత్ర కార్యాలు చేయడం, అపరిశుద్ధంగా వెళ్ళడం. సో మందిరం నుంచి ఇంటికి రాగానే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో గొడవ. అక్కడ దైవజనుడు గంటలు మొత్తుకుంటాడు, ఆత్మీయంగా ఉండండి. ఆ గడప దాటామా, మందిరం గడప దాటామా, ఆ అట్మాస్ఫియర్ నుంచి బయటికి వచ్చామా, అంతేగా అన్యుడే, మాటలలో అన్యుడు, చేతలలో అన్యుడు. మందిరం బయటకు వచ్చిందంటే అంతేగా. సో ప్రేయర్ రూమ్లోకి వెళ్ళినప్పుడు గడగడ ప్రేయర్లు, మళ్ళీ ప్రేయర్ రూమ్ బయటకు వచ్చినామంటే అంతేగా. అట్మాస్ఫియర్ దాటిదంటే చేంజ్ మైండ్ సెట్. రెండో మనిషి, స్ట్రేంజర్. ఈ నునువెచ్చని జీవితం వద్దు అంటాడు దేవుడు. వద్దు, అస్సలు వద్దు. ఇది గుడ్ బై చెప్పేసాలి. టైం తక్కువగా ఉంది, రెండో రాకడ సమయం. ఈ నునువెచ్చని జీవితంతో దేవుణ్ణి తృప్తిపరచలేమండి. అసంతృప్తిగా ఉంటుంది దేవుడికి. ఒకటే గుర్తుపెట్టుకోండి, వీఆర్ బిలాంగ్స్ టు గాడ్. సో మనం ఆయన సొత్తులము, ఆయన ప్రాపర్టీస్లం మన అందరము కూడా. సో మనం ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాము కాబట్టి విలువ ఇవ్వాలి మనందరం కూడా. లోకం సగం టెంప్ట్ చేస్తూ మనం బయటికి తీసుకెళ్తుంటుంది, పడేస్తుంటుంది లోకము. మనము పైకి లేవమని దేవుణ్ణి అడగాలి. సో దేవుడి సహాయం లేకుండా మనం అపవాదిని జయించలేము. దేవుడి యొక్క సహాయము లేకుండా ఆయన అపవాది క్రియలను లయపరచడానికి దేవుడు కుమారుడు ప్రత్యక్షమైన. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిల్చును కనుక వాడు పాపము చేయడు. సో మనందరం దేవుడి మూలంగా పుట్టాము, మన లోపల దేవుడి బీజం ఉండాలి, అప్పుడు మనం పాపము చేయము. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. సో ఇంకా దేవుడితో నడవాలి. దేవుడి మూలంగా పుట్టినప్పుడు పాపం చేసే ప్రతి వాడు కూడా అపవాది సంబంధే. నువ్వు మందిరానికి వెళ్తున్నావు, పాపం చేస్తున్నావు, అయితే నువ్వు దేవుడి సంబంధివి కాదు, అపవాది సంబంధివే అని అంటాడు దేవుడు. పుట్టినవాడు కనుక పాపము చేయజేయవాలడు. సో మనందరిలో దేవుడి బీజం, దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క ఆత్మ. బీజం అంటే విత్తనము, ఆత్మ అనే విత్తనం ఉంది, వాక్యం అనే విత్తనం ఉంది. సో కాబట్టి మనం పాపము చేయము, దేవుడి మూలంగా పుట్టాము కనుక పాపము చేయజాలడు. సో విల్ కంటిన్యూ టుమారో. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. అయ్యా ప్రభువా, ఈ వాక్యము మాకు చాలా ఆహారంగా ఉంది నాయన, చాలా ఇంపార్టెంట్గా ఉంది తండ్రి. ఎస్ మై లార్డ్, మీరు మా సొత్తు అని ఊరికే అనలేదు, బట్ మేమే మీకు 100% అటెన్షన్ ఇవ్వలేకపోయాము. 100% మేము మీ సొత్తుగా మారలేకపోయామయ్యా. మా కోసం మీరు రక్తాన్ని కారుస్తే మేమేమో ఈ లోకం వైపు నడుస్తున్నాము, లోకం వైపు చూస్తున్నాము తండ్రి. ఇలాంటి నుడివెచ్చని జీవితం మాకు వద్దు నాయన. మమ్మల్ని విడుదల కలిగించయ్యా. అయ్యా మమ్మల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసే శక్తి ఏకైక దేవుడైనా మీకే ఉంది నాయన. మమ్మల్ని మార్చుకునే శక్తి మాకు లేదు తండ్రి. అయ్యా ప్రభువా, మాకు ఇంకా జ్ఞానాన్ని ఇవ్వండి, తెలివినివ్వండి. నునువెచ్చని జీవితం నుంచి మమ్మల్ని విడుదల కలిగించి ఆత్మీయ సావాసంలో ఎదిగే కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.